హలో మమాస్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ రోస్ట్. ఈ రోజు మన రోస్ట్ చేసేది ఈ బట్టగాళ్ళనే. వీళ్ళే మన మూవీ రివ్యూవర్స్. ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. ఎవడైనా మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇస్తారు, కానీ ఈ ఎర్రిపు గాళ్ళు మూవీ రాకముందే రివ్యూ చెప్పే రకం వీళ్ళు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? అవును మామ, కావాలంటే ఈ వీడియో క్లిప్ ఒక్కసారి చూడండి. వచ్చేసా పుష్ప 3 ది ర్యాంపేజ్ స్టోరీ అయితే తెచ్చేసాను అనమాట. నిజం చెప్తానా, ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అదే సమయంలో మన కొండన్న అయితే దిగుతాడు అనమాట. విజయ్ దేవరకొండ ఎవడో కాదు, తన ఒక కొత్త కిలాన్ తను చూసుకున్నట్లయితే పోలీస్ ఆఫీసరే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అవును మామ, మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది. వీడికి మైండ్ ఉందా, ఎవడైనా దెంగిండా అని. నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు ఈ ఎర్రిపుగ్గాడు. ఈ బోగ్గాడు ఇలా ఉంటే మామ, ఇంకో బోగ్గాడు వచ్చేది అని చెప్పొచ్చు. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ పుష్ప 2 సినిమా గురించి చెప్పాలంటే, పుష్ప 2 అంటే అరే ఎర్రిపోక, సోది లేకుండా అని చెప్తా అని 15 నిమిషాలు వీడియో దెంగబెట్టావు కారా? నువ్వు ఎర్రిపోక, లేదంటే మమ్మల్ని ఎర్రిపుక్ చేస్తున్నావారా ఎర్రిపోక? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యవా? ఈ వీడియోలో వచ్చేసి కొంచెం బూతులు అయితే ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో స్కిప్ చేసేయండి. పెద్దలు ఉంటే మాత్రం హెడ్ ఫోన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ బోగ్గాలు ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఉంటారో గుద్ద నోరు మూసుకొని మీరైతే దెంగి. పుష్ప 3 ది ర్యాంపేజ్ స్టోరీ అయితే తెచ్చేసాను అనమాట. నిజం చెప్తానా, పుష్ప 3 గురించి చాలా మంది చాలా రోజులుగా కామెంట్ చేస్తూనే ఉన్నారు. అరే ఎర్రిపూక, నీకు ఎవడ్రా కామెంట్ పెట్టేది పుష్ప 3 గురించి? ఒక్కసారి నీ కామెంట్ ఓపెన్ చేసి చూసేవారా ఎర్రిపూక? ఒక్కసారి ఈ కామెంట్ చూడండి మామ మీరు. అరే పూగ్గా వచ్చేసి నీ కామెంట్ అయితే పెట్టారు కదా, సుకుమార్ వచ్చేసి నీకు ఫోన్ చేసి మాట్లాడి చెప్పిండా స్టోరీ పార్ట్ 3 గురించి ఈ విధంగా ఉందని. ఎందుకు చేస్తారో బాబు ఇలాంటి వీడియోస్ ఎర్రిపూక? వినాశనం అనేటటువంటి టైటిల్ సుక్కుబా ఎందుకు పెట్టిండు అనేటటువంటిది అర్థం కానిటువంటి ముచ్చట అనమాట. దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అరే ఎర్రిపూక, సుకుమార్ వచ్చేసి స్టోరీకి తగ్గట్టు టైటిల్ అయితే పెడతారా? నీ లెక్క ఒక టైటిల్ పెట్టి ఇంకో టైటిల్కి వీడియో అయితే ఇవ్వడు కారా ఎర్రిపూక? టైటిల్ ఎందుకు పెట్టిండంటే దానికి స్టోరీ లింక్ ఉంది కాబట్టి అలా ర్యాంపేజ్ అని మనకైతే టైటిల్ పెట్టిండ్రా ఎర్రిపూక. అదే సమయంలో మన కొండన్న అయితే దిగుతాడు అనమాట. విజయ్ దేవరకొండ ఎవడో కాదు, తన ఒక కొత్త కిలాన్ తను చూసుకున్నట్లయితే. అరే ఎర్రిపూక, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. అసలు నీకు సుకుమార్ ఫోన్ చేసి చెప్పిండా, లేదంటే విజయ్ దేవరకొండ చెప్పిండారా పుష్ప 3లో విలన్గా చేస్తున్నానని? నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. అసలు ఎందుకురా నువ్వు జనాల్ని ఎర్రిపుకు చేస్తున్నావు? జిల్లాకు రావటం, పుష్పరాజ్ చేతులు అవమానపడటం, ఇదంతా కూడా మన విజయ్ దూరం నుండి చూస్తూనే ఉంటాడు అనమాట. కానీ ఎక్కడి నుంచి చూస్తాడు? దూరం నుంచి చూస్తాడు. అసలు ఒక్క షాట్లో అయినా విజయ్ దేవరకొండ కనిపించిండారా నీ కళ్ళలో ఎవరిదైనా పెట్టుకున్నావు ఏంద్రా ఎర్రిపూక? అనమాట. శ్రీవల్లి బాడీ దొరికింది. శ్రీవల్లి చూసుకున్నట్టయితే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది, కానీ తనైతే కొనుపిరితో ఉంటుంది అనమాట. అరే బాబు, నువ్వు చెప్పే సోది ఆప్రా బాబు. ఎందుకురా బాబు ఇలా జనాల్ని మింగబెడుతున్నావు ఎర్రిపూక? అసలు నీకు పార్ట్ 3 స్టోరీ ఏమైనా చెప్పిండారా సుకుమార్ ఫోన్ చేసి? ఇలా శ్రీవల్లి చచ్చిపోతే శ్రీవల్లి డెడ్ బాడీ దొరికిందని చెప్తున్నావు ఎర్రిపూగ్గా. అసలు జనాలందరూ నువ్వే ఒక్కడే ఎర్రిపుకు చేస్తున్నావురా. దాదాపు 6 లక్షల పైన ఎర్రిపుకులు ఉన్నారా నీ సబ్స్క్రైబర్స్? అందరూ ఎర్రిపుగ్గాలే. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అడే పోయే. సారీ గైస్, ఇది నేనైతే రోస్ట్ అయితే చేయలేను ఇది మహేందర్ గారి మీద. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే మనకైతే చాలా లేట్ అయితే అయిపోయింది. సో వీడియో రికార్డ్ చేసే వరకు అయితే మనకి నైట్ 2 o'clock అవుతుంది. సో నెక్స్ట్ టైం మాత్రం నేను ఆ రావణ్ ఫర్ యూ గారిని వదిలేసి మహేందర్ గారిని అలాగే ఆ రగడి గారిని మొత్తం తీసుకొస్తాను. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ బోగ్గాల గురించి అయితే మనమైతే నెక్స్ట్ వీడియోలో ఒక 7 నిమిషాలు మాట్లాడుకుందాం, ఓకేనా?